యాక్షన్. హాయ్, నా పేరు శివగంగాధర్, మాది భీమవరం. నా ఫోన్ నెంబర్ 8297406218. రేయ్, నాతో పెట్టుకోవద్దు. మీ ముగ్గురికి చెబుతున్నా, మంచోని చూసుంటారు, చెడ్డోని చూసుంటారు. నాలాంటి సైకోని ఎప్పుడు చూసుంటారు. మంచోడు చెప్తున్నా, మంచోడు గురించి చెప్తున్నా వినండి. మంచోడు 10 మందికి మంచి చేస్తాడు, చెడ్డోడు 10 మందిని ముంచేస్తాడు. కానీ ఈ రెండు కలిపితే నేనే నాలాంటి సైకో నా కొడుకు. ఈ మంచోడిని చెడ్డోని ఇద్దరిని కలిపి తొక్కేసి పెద్ద రౌడీని అవుతా. ఇది నేను. ఇదే డైలాగ్ కామెడీగా చెప్పండి. మంచోని చూసుంటావు, చెడ్డోని చూసుంటావు, కానీ నాలాంటి సైకో నా కొడుకుని చూసుంటావు. మంచోడేమో 10 మందికి మంచి చేస్తాడు, చెడ్డోడేమో 10 మందిని ముంచేస్తాడు. అలాంటి వాడు అస్సలు ఇద్దరిని కలిపి తొక్కేస్తాడు అంతే. సెంటిమెంట్ గా చెప్పండి. సెంటిమెంట్ అంటే ఎమోషనల్ గా, సెంటిమెంట్ కొంచెం జాలిగా. రే, 10 మందికి మంచి చేయరా. 10 మందికి మంచి చేసేవాడు 10 మందికి మంచి చేస్తా. మంచోడు 10 మందికి మంచి చేస్తారా, చెడ్డోడేమో 10 మందిని ముంచేయాలని చూస్తారా. కానీ నాలాంటి వాడు మాత్రం ఆ చెడ్డోడిని మంచోడిని మార్చాలని చూస్తారా. ఇదేరా నాలో ఉండే మానవత్వం. మీరు కూడా అలా మారండ్రా. రొమాంటిక్ గా రే, మంచోడు 10 మందికి మంచి చేస్తారా, చెడ్డోడేమో 10 మందిని ముంచేస్తాడు కిందికి. అదే నాలో ఉంటుంది చూడండి, మంచిగా అదే ఇద్దరిని కలిపి మంచిగా మారుస్తారా అంతే. కొంచెం రౌద్రంగా చెప్పండి. రే, మంచోడు 10 మందికి మంచి చేస్తాడు, చెడ్డోడు 10 మందిని ముంచేస్తాడు. కానీ నాలాంటోడు మాత్రం మంచోడిని చెడ్డోడిని ఇద్దరిని కలిపి తొక్కేస్తాడు. ఇదే వీళ్ళు ఉండే సైకో నా కొడుకు. గుర్తుంచుకో. మీకు నచ్చిన హీరో డైలాగ్? హీరో వచ్చిందంటే అంటే వస్తాయి డైలాగ్స్ చాలా వస్తాయి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా చెప్పండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. నెక్స్ట్ బర్త్డే ఉండదు నీకు. నాన్న సింహాలు గుంపు పందులు గుంపు అదే సింహం సింగిలిగా వస్తుంది. ఆ సింహమే నేను రా. రే, 10 మందికి మంచి చేయండి రా. చెడు చేస్తే ఏమొస్తుంది రా ఫ్రెండ్స్, బ్లడీ స్టూపిడ్స్. నన్ను చూసి నేర్చుకోండి రా. నన్ను చూడండి, నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. మంచి చేశారనుకో పేరు వస్తుంది, అదే చెడు చేస్తే కిందికి పోతారు. నన్ను చూసి నేర్చుకున్నారనుకో మంచి బాటలో నడుస్తారా. ఇది గుర్తుపెట్టుకోండి. మంచోడికి చెడ్డోడికి ఎగ్జాంపుల్ నేనే. తెలుసుకొని మంచి దారిలో నడవండి. అర్థమైందా? ఉంటా. హాయ్ సార్, మీరు పొద్దున్నే లండన్కి పోతున్నారా? ఇది మా విలేజ్, అంటే అదే మీ ఇంగ్లీష్లో విలేజ్ అంటారు కదా. మాది ఈ పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి, నీరు అన్నీ ఉంటాయి సార్. మీరు ఎక్కడికి పొద్దున్నే అదేంటో దుప్పడేసుకొని వాటర్ బాటిల్ పట్టుకొని పోతున్నారు? అంటే లండన్కి పోతున్నారా అనుకున్నాను. అంటే ఈ లండన్కే, అంటే మీరు ఈ లండన్ కదా. రే బ్లడీ స్టూపిడ్స్, మీకు బ్లడీ స్టూపిడ్, నీకు తెలియదు లండన్ అంటే ఏమనుకుంటున్నావు? నీ మొగ్గొట్టుకొని వెళ్ళే లండన్ అనుకుంటున్నావా? కాదు, నేను వెళ్ళేది లండన్ కంటే ఒరిజినల్ లండన్ రా. నీ లండన్ అంటే మొగ్గొట్టుకొని వెళ్తావు, నా లండన్ అంటే బాటిల్ పట్టుకొని వెళ్తావు. అంతే తేడా, మిగతాదంతా వేరు. అది నీకు తెలియకపోవచ్చు. ఇంగ్లీష్ చదువుకుంటే అర్థమవుతుంది, చదువు రాలేనాడు నీకేం తెలుసు? నన్ను ఫాలో అవ్వు. చదువు రాకపోతే చెప్పు, చదువు నేర్పిస్తా. అంతేగాని అలా ఎగతాలు చేయకు. అదేంటి సార్ గారు, ఏదో ఒక మాట అన్నాను అంతే, చదువుకున్నారని. అదేదో తెలిసిన వాళ్ళని అంతే. ఏమో బాటిల్ ఆ కోట్ వేసుకొని వెళ్తుంటే ఏదో లండన్ కంటే మీరు మా మాదిరే పొద్దున్నే మేము మొగ్గట్టుకొని వెళ్తాం, మీరు బాటిల్ పట్టుకొని వెళ్తున్నారని అడిగాను. అంతేకాని మీరు ఇలా సీరియస్ అయిపోతే నేను ఏం చెప్తానండి? వచ్చారు కదా రాక మా పల్లెటూరులో అడిగెట్టారు, అందుకని నేను అంటున్నాను. అంతేకాని మీ మీద ఏ కోపం లేదు సార్ గారు. తెలియనప్పుడు తెలుసుకో, అడుగు, ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగు, చెప్తాం.
అంతేకాని లండన్కి వెళ్తున్నావా, బొంబాయి వెళ్తున్నావా అని కాదు నువ్వు అడగాల్సి. వాటర్ బాటిల్ పట్టుకునేది ఎందుకో తెలుసా? దాహం వేస్తే మధ్యలో తాగడానికి రా. మగ్గట్టుకున్న వాటర్ బాటిల్ పట్టుకునేవాడంతా హైదరాబాద్లో మొత్తం అందరూ అదే పని మీద వెళ్తారు అనుకుంటున్నావా? కాదు. తెలుసుకొని అప్పుడు అడుగు, అంతే. అవునా, అలాగే సార్, అయితే అలాగే అడుగుతానండి. సార్ నుంచి మిమ్మల్ని ఎప్పుడు వచ్చినా, ఏమో సార్ మీరు కోటు ఆ షూస్ ఆ బూట్లు వేసుకొని వెళ్తుంటే లండన్కి వెళ్తున్నారేమో అనుకున్నాను, అంతేగాని మీరు అసలైన లండన్కి వెళ్తున్నారని అనుకోనండి. క్షమించండి నన్ను. సరే బ్లేడ్ స్టూపిడ్, ఒక్కసారి క్షమించేస్తున్నాను, వెళ్ళిపో ఇంకా.